ఎద మీద కూర్చుందంట. ఎద మీద కూర్చొని పిల్లలు అరిచిరంట సార్, బాగా అరిచిరంట. ఫ్యాను కూలర్ ఎక్కువ పెట్టేసి వాళ్ళ మీద కూర్చొని అంత ఎట్లా చంపింది సార్. అసలు పిల్లలు ఎంత భయం అవుతుంది సార్. నేనే వద్దు మమ్మీ మమ్మల్ని చంపకని ఏడ్చిరంట. ఎంత వచ్చినా కానీ లేదంట. తనే చెప్పిందంట కోటర్ సీసా నేను ఇది తాగిన టవాలు దీంతో దూడ్చిన అని తీసి బయట వేసిందంట సార్. అసలు ప్రతి ఆడజాతికి మచ్చ తెచ్చింది సార్ తను. అట్లాంటి వాళ్ళని ఉంచకూడదు. నేనన్నా నేర్చుకుంటా, నా పిల్లలను ఇంత అన్యాయం చేసినావు అని నేనన్నా ఏడ్చుకుంటా వచ్చిన. నా భార్యకైతే మాత్రం కంటే చుక్క నీళ్ళు రాలేదు. భార్య అని చెప్పుకోని కదా, కసాయి తల్లి అది. ఆ తల్లిని ఎందుకు ఉంచుతుర్రు, ఎందుకు మేపుతుర్రు? వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో అమీన్పూర్లో జరిగిన సంఘటన మీ అందరికి తెలుసు. అంటే ఒక కసాయి తల్లి ముగ్గురు కన్నబిడ్డలని కిరాతంగా చంపిన ఘటన మీ అందరికి తెలుసు. సో ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లల సమాధి దగ్గర ఉన్నాం మనం ఇక్కడ. సో ఇక్కడే వాళ్ళను పెట్టడం జరిగింది, వాళ్ళ 2 ఎకరాల పొలంలో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు సమాధి. సో వాళ్ళ పెద్దలందరూ ఇక్కడికి రావడం జరిగిందంట, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళ నాన్న రోజు ఇక్కడికి అంటే మార్నింగ్ లేవగానే పిల్లల్ని చూడాలని చెప్పేసి పొద్దున రావడం, లంచ్లో మళ్ళీ మా పిల్లలు ఏం తింటారు అని చెప్పేసి ఇక్కడ రావడం, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి రావడం, ఇట్లా వస్తూనే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ మధ్యాహ్నం సమయంలో కూడా ఇక్కడికి వచ్చిరని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మనం ఇంటర్వ్యూ కోసం రావడం జరిగింది వాళ్ళ దగ్గరికి. సో వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. పాపం ఎంత మంచిగా పిల్లలు బంగారంలాగా ఉన్నారు ముగ్గురు పిల్లల్ని. సో పాపం అట్లా ఏడుస్తున్నారు చూడండి. సో వాళ్ళని చూస్తుంటే మనకి ఏడుపు వస్తుంది. అంత మంచి అంటే బంగారం లాగా ఉన్నారు, తెల్లగా. అంటే వాళ్ళకి ఏదన్నా మట్టి తగిలితే మాసిపోయినట్టుగా అనిపించే పిల్లలు అంత బాగున్నారు. వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఉన్నారు. మనం మాట్లాడిపించాలంటే మనకి ఏదోలాగా ఉంది, అంటే నాకే ఎట్లనో ఉంది, మాట్లాడిస్తే ఏమనుకుంటారో అది అన్నట్టు. సో పాపం అంటే ఒకళ్ళు 12 సంవత్సరాలు, ఒకళ్ళు 10 సంవత్సరాలు, ఒకళ్ళు 8 సంవత్సరాలు. సో ఒక పాపతో పాటు 2 అబ్బాయిలను చంపడం జరిగింది. అంటే ఆమెకు మనసు ఎట్లా రావచ్చు అంటే, ఒక చిన్న పిల్లల్ని అంటే చంపుతుంటానన్నా నేను వాళ్ళ కన్న తల్లిని, అంటే నేనే చంపుతున్నానా అని చెప్పేసి అనిపించలేదా? అంటే అంత కసాయిగా ఎందుకు మారింది? అంటే ప్రియుడు మోజులో పడి అంత కఠినంగా ఎట్లా చేంజ్ అయింది ఆమె అసలు? అంటే పిల్లల్ని చంపేటప్పుడు కూడా ఉరేయడం జరిగింది, అంటే టవల్తో చుట్టి ఉరేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ ఛాతిపైన కూర్చొని మరి పిల్లలు కదలకుండా వేసినట్టు చెప్తున్నారు. బట్ అంత కఠినంగా ఎట్లా మారిందో మనకు తెలియదు. సో వాళ్ళ నాన్నగారితో మాట్లాడదాం, చెన్నయ్య గారితో. ఈ ల్యాండ్ అంతా నాదే సార్, నేనే చేశాను. వాళ్ళకి ఏం లేదు తల్లి అండి. ఆస్తి కావాలంటే తీసుకొని వెళ్ళిపోయినా బాధ లేకపోదు సార్. పిల్లల్ని విడిచిపెట్టేది ఉన్నది. ఈ పిల్లలు ఏం పాపం చేశారు సార్? అడ్డుంటే నన్ను చంపేది ఉన్నది. పిల్లలు ఏం పాపం చేసేది సార్? నా వంశం లేకుండా చేసింది. నాకు బాధ ఎక్కువ. రోజు వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నా అంతవరకే. కానీ నేనేం చేయాలి సార్? ఇప్పుడు నా పిల్లలు లేచి అయితే రారు. నాకు న్యాయం జరగాలంటే అలా ఎన్కౌంటర్ చేయాలి. నాకు న్యాయం జరగాలంటే, నేను న్యాయం జరిగిందంటే నేను కూడా మనసు తృప్తి పడుతుంది సార్. నాకు అంతే ఉన్నది చెప్తున్నా. అయితే ఇంతకుముందుకు మీరు వచ్చేటప్పుడు చెప్పడం జరిగింది, అంటే ఈమె చంపిన తర్వాత మీకు నిజం చెప్పిన తర్వాత, మీకు నిజం తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్లో మీరు అడగడం జరిగిందా ఆమెను ఎందుకు చంపినామని చెప్పేసి? నేను అడగలేదు సార్, పోలీస్ స్టేషన్లో అడగలేదు. హాస్పిటల్ ఉన్నప్పుడు అడిగిన, పిల్లల్ని ఎందుకు చంపినావు అని అడిగినా కానీ అడిగితే మాట్లాడలేదు సార్ నాతోని. కంట్లో ఒక చుక్క డ్రాప్ నీళ్ళు బయటికి రాలేదు సార్. నేనన్నా నేర్చుకుంటా, నా పిల్లలను ఇంత అన్యాయం చేసినావు అని నేనన్నా ఏడ్చుకుంటా వచ్చిన. నా భార్యకైతే మాత్రం కంటే చుక్క నీళ్ళు రాలేదు. భార్య అని చెప్పుకోని కదా, కసాయి తల్లి అది. ఆ తల్లిని ఎందుకు ఉంచుతుర్రు, ఎందుకు మేపుతుర్రు, ఎందుకు ఉంచుతుర్రో నాకేం అర్థమే అవుతలేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తుర్రు? వాళ్ళని ఎందుకు ఉంచుతుర్రో నాకేం అర్థమవుతలేదు. వీళ్ళని చంపేస్తే ఇంకోటి తప్పు చేయకుండా ఉంటారని నా బాధ, అంతే సార్. సో ఎఫ్ఐఆర్ అది చేయడం జరిగిందా? మీకు ఇవ్వడం జరిగింది? ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు సార్ నాకు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు. నేను ఇక్కడే ఉన్నా, హైదరాబాద్ వెళ్ళలేదు. ఇక నేను హైదరాబాద్ ఏముందని పోదు సార్. నా బాధ ఎవరు చెప్పుకుంటే ఎవరు తీర్చలేకపోతున్నారు సార్. నేను ఏం చేయలేను సార్. సో అందరు ఏడుస్తూ ఉన్నారు పాపం. వాళ్ళతో మాట్లాడేయాలంటే ఎట్లా ఉంది. సో అమ్మతో మాట్లాడతా. అమ్మ రండి ఒకసారి. అమ్మ మీరు ఏమవుతారు అమ్మ పిల్లలకి?
పిల్లలకు చిన్నమ్మను చిన్నమ్మని అవుతారు. చిన్నమ్మ ఓకే. సో అసలు ఎట్లా జరిగిందంటే ఆమెతో మాట్లాడడం జరిగిందా మీరు? 1 year బ్యాక్ మాట్లాడాను సార్. ఓకే. చేసినా కానీ కట్ చేసేది ఫోన్ చేసినా కట్ చేసేది. ఓకే. సరే ఇక తను మాట్లాడదేమో తన మనసులో ఏముందో అనేసి నేను కూడా ఫోన్ కూడా చేయలేదు. ఒక 4 months బ్యాక్ కూడా చేశాను, 2 times కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు సార్. ఇక టీచింగ్ పర్పస్లో ఉంది కాబట్టి చికాకులు ఉంటాయి, అందులో టీచింగ్ ఏమన్నా క్లాసుల్లో ఉందేమో అన్నట్టుగా నేను కూడా ఇక చేయలేదు. మళ్ళీ అంటే ఇప్పుడు ఆమె మీ తోటి కోడలా? తోటి కోడలు సార్. ఓకే. అంటే మీతోటి ఎట్లుంటుండే ఆమె? మంచిగా ఉంటుండే సార్. మంచిగా ఎప్పుడు వచ్చినా మంచిగా మాట్లాడుతుండే, ఇంటికి వస్తుండే పోతుండే, మంచిగా ఉంటుండే. అంటే మీరు ఇది సంఘటన జరిగిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళాను సార్. ఏమని చెప్పిందా ఆమెతో? మాట్లాడిరా మీరు? నేను మాట్లాడలేదు, మా అక్క వాళ్ళు వెళ్ళేసి వచ్చారు. ఓకే. నాకు వెళ్ళాలనిపించలేదు సార్ తనకు, ఎందుకంటే పిల్లలు ఇట్లా పెట్టుకొని తనతో ఏం అవసరం, నాకు అవసరం లేదు, పిల్లలే లేరు అన్నట్టుగా నేను వెళ్ళలేదు, ఆమె దగ్గరికి మాట్లాడలేదు. అక్క వాళ్ళు వెళ్ళిరు, మా అక్క బావ పిల్లలు కూడా వెళ్ళేసి వచ్చిర్రు. వెళ్ళొస్తే ఏమైంది చిన్నమ్మ, నువ్వెందుకు ఈడ వండుకున్నావు, ఏమైంది అని అంటే తెలియదు నాయన, నైట్ పెరుగన్నం తిన్నా ఇట్లా వచ్చింది, నాకు మధ్యరాత్రి ఇట్లా అయ్యింది, మీ బాబాయ్ తీసుకొచ్చిండు నన్ను అని చెప్పింది అంట. అంతే. మరి పిల్లల తమ్ముళ్ళు ఇట్లా ఏం తిన్నారు అని అంటే పెరుగన్నమే తిన్నారు నాయన, వాళ్ళకు కూడా పెరుగన్నం పెట్టే వండబెట్టిన, తమ్ముడు ఇంటికాడ లేస్తారు నాయన, ఇంటికి వెళ్ళు, తమ్ముళ్ళు ఒక్కరుర్రు పో నాయన అని చెప్పిందంట. మళ్ళీ ఓకే. అంటే ఎట్లా చంపిన పిల్లలు అంటే ఇక్కడ ఎద మీద కూర్చొని చంపిన? ఎద మీద కూర్చుందంట, ఎద మీద కూర్చొని పిల్లలు అరిచిరంట సార్, బాగా అరిచిరంట. ఫ్యాను కూలర్ ఎక్కువ పెట్టేసి వాళ్ళ మీద కూర్చొని అంత ఎట్లా చంపింది సార్. అసలు పిల్లలు ఎంత భయం అవుతుంది సార్ తలుచుకుంటేనే, పిల్లలు ఎక్కడ తనలాడింటారు. వద్దు మమ్మీ మమ్మల్ని చంపకని ఏడ్చిరంట. ఎంత అరిచినా కానీ లేదంట. తనే చెప్పిందంట, ముక్కుల్లోంచి చెవుల్లోంచి బ్లడ్ వస్తే తుడిచి టవాల్ తీసి దాచిపెట్టిందంట. మొన్న ఇంట్రాగేషన్కి తీసుకెళ్తే ఇంటికి కోటర్ సీసా నేను ఇది తాగిన టవాలు దీంతో ఊడ్చిన అని తీసి బయట వేసిందంట సార్. మందు తాగుతుందా ఆమె? లేదు సార్, తర్వాత ఆమె హ్యాబిట్స్ అన్నీ తెలియదు సార్. ఓకే. అంటే ఈయన తోటి ఎప్పటి నుంచో రిలేషన్ ఉండొచ్చు ఆమె? ఉండొచ్చు సార్, నాకు తెలుసు. ఎందుకంటే ఈ 3 months బ్యాక్లో మాత్రం ఇట్లాంటివి చేయలేరు, అసలు ఆ థాట్ కూడా ఉండదు సార్. నాకు తెలిసి 2 years నుంచి ఉందనుకుంటున్నా. అదే. సో పిల్లలు ఎట్లా ఉంటుండే మీతో? మంచిగా ఉంటుండే సార్, బాగా మాట్లాడుతుండే. ఎందుకు మొన్న స్కూల్లో సెమినార్ కండక్ట్ చేసారు, ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ పెట్టారు సార్ మాకు. ఓకే. పిల్లలు ఎంత మంచి క్లెవర్ స్టూడెంట్స్ సార్. పాప అయితే ఇంకా చాలా క్లెవర్, 10/10 మార్క్స్ ప్రతి దాంట్లో, ప్రతి సబ్జెక్ట్లో 10/10. మగ పిల్లల కన్నా 9.6 9.8, కానీ ఆడపిల్లకి మాత్రం 10/10. ఓకే. సో అంటే ఎక్కువ మంచిగా మీతో ఎవరు క్లోజ్ ఉంటుండే పిల్లలల్లో? చిన్నోడు ఇష్టం సార్, నాకు బాగా ఇష్టం చిన్నోడు. ఓకే. బాగా మాట్లాడతాడు చిన్నోడు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నా పెళ్ళైనాక పుట్టింది సార్ వాడు. వాడిని ఎక్కువ ఇష్టపడతా నేను. సో ఈమె క్యారెక్టర్ ఎప్పుడన్నా మీకు బ్యాడ్ అని? లేదు సార్, ఎప్పుడు అనిపించలేదు. అసలు పిల్లలను చంపేంత వరకు మాకు తెలియదు సార్, తన క్యారెక్టర్ ఇట్లా మారిపోయిందని కూడా తెలీదు. చాలా మంచిగా ఉంటుండే, అందరితో ఫ్రీగా ఉంటుండే, అక్క ఇట్లా, అక్క చెల్ల ఇట్లా, ప్రతిదీ ఏదైనా షేర్ చేసుకున్నా కానీ బాగా ఇది చేస్తుండే, బాగా మోటివేట్ చేస్తుండే సార్, మంచిగా ఉంటుండే. కానీ 1 year నుంచి ఎందుకు మాట్లాడతలే మరి మీతోటి? మాట్లాడట్లేదు సార్, నేను ఇంకా అడగలేదు కూడా. ఓకే. కాంటాక్ట్లో ఉన్నా కానీ అడగలేదు, ఎందుకు మాట్లాడతలేవు అని మెసేజ్ చేసినా నాకు రిప్లై ఇవ్వలేదు. రిప్లై కూడా ఇవ్వలేదు సార్ మెసేజెస్. అంటే ఈ శివ తోటి కలిసి, ఈ శివ అనే పేరు మీకు ఎప్పుడు తెలుసు? శివకుమార్ అనే పేరు పోలీసులు చెప్పేంత వరకు మాకు తెలియదు సార్. ఏం తెలియదు అసలు. అది ఎట్లా చంపింది, ఎందుకు చంపింది అని అడిగితే నేనేం చంపలేదు, పెరుగన్నం తిన్నాము అని ఫస్ట్ చెప్పింది. తర్వాత ఇంట్రాగేషన్లో నేనే విషయం పెట్టిన, అందరు వెళ్ళిరు స్టేషన్కి, ఆమెను తీసుకెళ్ళిన తర్వాత వెళ్ళిరు. ఇక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత 5 days తర్వాత వెళ్తే నేనే చంపిన, నేనే విషయం పెట్టినా అని చెప్పింది. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంట్రాగేషన్ చేస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత లేదమ్మా నువ్వు అబద్ధం చెప్తున్నావు అనేసరికి నిజం చెప్పేసింది. తర్వాత మేము వెళ్తామన్నంటే వద్దు, మీరు ఈరోజు వద్దు అని చెప్పారు పోలీసులు. చెప్పిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళాము, వాళ్ళు అక్కడ రూమ్ దగ్గరికి వెళ్ళారంట. రూమ్ దగ్గరికి వెళ్ళేసి ఎక్కడ చంపినావు, ఎట్లా చంపినావు అని ప్రతి ఎవిడెన్స్ తీసుకున్న తర్వాతనే ప్రెస్ మీట్ పెట్టారంట సార్. మొత్తం చెప్పింది, చెప్పిందంట.
సో మొత్తానికి ఈ సిచ్యువేషన్ మొత్తం చూస్తే ఏమనిపిస్తుంది అంటే మహిళలను అంటే ఒక సార్ మహిళలను నమ్మాలంటే కూడా భయం అవుతుంది సార్. ఇప్పుడు ప్రతి బాయ్స్ని భర్తలను నమ్మాలంటే భయం అవుతుంది, భార్యను నమ్మాలన్నా కూడా భయం అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడ లేదు సార్, అసలు ఈ రాష్ట్రంలోనే చూడలేదు. కానీ నాకు తెలిసి ఇప్పటి వరకు 3 పిల్లల్ని చంపిన కన్నతల్లి ఈ మొక్క అవును సార్, ఈ రాష్ట్రం నాకైతే ఇంతవరకు ఇనలేదు సార్. అసలు ఇప్పటి వరకు ఇనలే మనం 3 పిల్లల్ని చంపిన తల్లిని ఎక్కడ చూడలేదు. తన కామం ఉంటే తనకు కామం ఎక్కువ అయితే తను వెళ్ళిపోవాల్సిండే. ఆ పసిపిల్లలు ఏమన్నారు సార్? ఇదంతా చూస్తే ఒకసారి ఆలోచించండి, పసిపిల్లలు ఏమన్నారు? నీ పేరు మీద ఆస్తి ఉంది, నువ్వు ఆస్తి కోసమే కదా చేసింది. ఇప్పుడు వాడు ప్రేరేపించిండు నిన్ను, ఆ ప్రేరణకు నువ్వెట్లా గురైనావు? 3 పిల్లల తల్లివి కదా, భర్త ఉన్నాడు కదా, పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని ఎందుకు చూసుకోలేకపోయినావు? నీ కడుపులో పుట్టిన పిల్లలే కదా, బయట నుంచి అయితే తెచ్చుకోలేదు కదా. నువ్వు ఎట్లా చేయాలనిపించింది ఆ చేతులతోటి? బయట నుంచి తెచ్చిన పిల్లలను అల్లారు ముద్దుగా కాలు కింద పెట్టకుండా చూస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి నువ్వు పిల్లల్ని కాలు కింద పెట్టకుండా చూసుకొని ఒక్క రోజులో అంత నరకం చూపించినావు. పిల్లలు అంత తల్లాడిల్లుతున్నా కానీ వాళ్ళ మీదకించి లేవకుండా కూర్చున్నావు అంటే నువ్వు అసలు తల్లివేనా, మనిషివేనా, మానవత్వం ఉందా కొంచెమైనా? అసలు ప్రతి ఆడజాతికే మచ్చ తెచ్చింది సార్ తను. అట్లాంటి వాళ్ళను ఉంచకూడదు. బయట ఇంకొక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంకొక సంసారంలో చిచ్చు పెట్టాలనుకుంటే భయపడాలి సార్. అట్లా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఇది ఒక్కటే సార్, న్యాయస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఇది ఒక్కటే. వాళ్ళకు తగిన శిక్ష చేస్తేనే ఇవతల వాళ్ళు భయపడతారు. ఇటువంటి ఘోరాలు మనం చూడం. ఇంకా ఇట్లాంటి ఘోరాలు ఆపకపోతే ఇంకా ఎన్ని ఘోరాలు చూస్తాము. వీళ్ళని మాత్రము అసలు వీళ్ళని ఎందుకు తిండి పెడుతున్నారు సార్ లోపల కూర్చోబెట్టి? అవసరమా వాళ్ళకి తిండి పెట్టడము? ఆ పిల్లలు ఎంత తల్లడిల్లు చచ్చిపోయారు కదా, అదే తల్లడిల్లినట్టు అదే శిక్షను వాళ్ళని 10 మందిలో తీసుకొచ్చి చంపుతుంటే బయటకి భయం పుట్టాలి. ప్రతి పౌరుని ఎటుపోతుంది అసలు ఈ సమాజము? ఏం మెసేజ్ ఇస్తుంది? ఏం మెసేజ్ కోరుకుంటున్నాం మనం? ఇదేనా నేర్చుకునేది? ఇప్పుడు మనం